2026 సంవత్సరంలో చంద్రగ్రహణం ఏర్పడనుంది అన్న విషయం భక్తులందరికీ తెలిసిందే. అయితే గురువు గారు, దానిలో విశేషం ఏముంది? గ్రహణం అనేది వస్తూ ఉంటుంది కదా అని కూడా మీరు అడగవచ్చు. కానీ 2026 సంవత్సరంలో ఏర్పడుతున్న చంద్రగ్రహణం భక్తులందరూ అత్యంత ఇష్టంగా జరుపుకునే హోలీ పర్వదినం రోజున రావడం, ఈ చంద్రగ్రహణం ఏర్పడడం కొన్ని రాశుల వారికి ఇబ్బందులు తెచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం 4 రాశుల వారిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 4 రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం సింహరాశిలో ఏర్పడనుంది. అయితే చంద్రుడు సింహరాశిలోకి సంచరించే సమయంలో అదే రాశిలో కేతువు ఉండడం వలన వీరిద్దరి కలయిక 4 రాశుల వారికి అత్యంత ప్రమాదకరంగా మారనుంది. అందువలన గ్రహణం సమయంలో 4 రాశుల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారికి ఒత్తిడి అధికమవుతుంది. చిన్న విషయాలే ఎక్కువగా బాధిస్తాయి. కొత్త పనులను ప్రారంభించకపోవడం చాలా మంచిది. దూర ప్రయాణాలు అనేక సమస్యలను కూడా తీసుకువస్తాయి. చాలా వరకు ప్రశాంతంగా ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం ఈ రాశి వారికి చాలా మంచిది. లేకపోతే అనేక సమస్యలు ఈ రాశి వారిని చుట్టుముడతాయి. మీనరాశి వారికి ఈ చంద్రగ్రహణం ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆదాయానికి మించి అప్పులను చేయడం, అధిక వడ్డీలు కట్టే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. అనేక రకాలుగా ఇబ్బందిని ఎదుర్కొనే పరిస్థితులు కూడా మీనరాశి వారికి ఏర్పడనుంది. పనిచేస్తున్న కార్యాలయాల్లో ఒత్తిడి అధికమవుతుంది. శ్రమకు తగిన ఫలితం కూడా లభించదు మీనరాశి వారికి. ఇష్టదైవాలను ప్రార్థిస్తూ మౌనాన్ని ఆశ్రయించడం మీనరాశి వారికి చాలా మంచిది. కర్కాటక రాశి వారికి 2026 సంవత్సరంలోని తొలి చంద్రగ్రహణం అనారోగ్య సమస్యలను తీసుకువస్తోంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే తప్ప ఫలితం పొందలేరు. మానసికంగా అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది కర్కాటక రాశి వారు. ఆర్థిక సమస్యలు కూడా అధికమవుతాయి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది కూడా. అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతతను కూడా దెబ్బతీస్తాయి. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి ధనస్సు రాశి వారికి. చంద్రగ్రహణం ఏర్పడుతున్న సమయంలో 4 రాశుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండి ఇష్టదేవుళ్లను ప్రార్థించడం వలన కొంతమేర వీరికి మంచి జరిగే అవకాశాలు కూడా అగుపిస్తున్నాయి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ, ఆ పరమేశ్వరుణ్ణి స్మరిస్తూ, విష్ణునామాన్ని స్మరిస్తూ, దుర్గాదేవిని ప్రార్థిస్తూ గ్రహణం సమయంలో అత్యంత శుభదాయకం. ఓం నమో భగవతే వాసుదేవాయ. హర హర మహదేవ శంభో శంకర. శ్రీమాత్రేయ నమః. ఓం గం గణపతియై నమః. ఈ మంత్రాలను పఠిస్తూ భక్తితో పూజలు చేయడం వలన భక్తులందరికీ కూడా శుభాలు కలుగుతాయి.